సార్ ఏంటి ఈ బిగ్ హెల్ప్ సంస్థ స్థాపించడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలంటే? సో ఈ బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ 2002లో స్థాపించామండి. హ్మ్. నా స్నేహితులు కూడా సహాయంతో. హ్మ్. అయితే దీని బీజం ఎప్పుడో నేను 5, 6 తరగతిలో ఉన్నప్పుడే పడింది. హ్మ్. నేను నాగార్జున సాగర్‌లో చదువుకున్నాను. ఆహా! విజయపురి సౌత్. ఓకే. అప్పుడు నా ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, అంటే 5థ్ క్లాస్ అయిపోయిన తర్వాత 6థ్ క్లాస్ హై స్కూల్‌లో హ్మ్. ఫస్ట్ డే, సమ్మర్ వెకేషన్ తర్వాత ఫస్ట్ డే వెళ్ళి చాలా ఆహ్, ఎక్సైట్‌మెంట్‌గా ఉందనమాట. అంటే హై స్కూల్‌కి వచ్చామనే ఎక్సైట్‌మెంట్ ఉండేది. అయితే నా మిత్రుడు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో, తను రాలేదు. హై హ్మ్. స్కూల్‌లో జాయిన్ అవ్వలేదు 6థ్ క్లాస్‌లో. కారణం తెలియదు. సో, ఇంకా వెయిట్ చేశాను. ఆ రోజు రాలేదు. ఫస్ట్ డే రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పేసి నాకు కారణం తెలియదు. సో, వెంటనే సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను. "ఎందుకు రాలేదురా?" అంటే తను చెప్పిన సమాధానం ఏంటంటే, "మా తండ్రి చనిపోయారు. ఈ సమ్మర్ వెకేషన్‌లో ఈ డ్యామ్ వర్క్‌లో సంథింగ్ ఏదో యాక్సిడెంట్." అప్పటికి 'నాగార్జున సాగర్ డ్యామ్' కన్‌స్ట్రక్షన్ ఇంక అయిపోయింది. అయిపోయింది. ఇంకా వర్క్స్ నడుస్తూనే అవుట్‌లుక్స్ ఉన్నాయి. నడుస్తున్నాయి. ఇంకా ఓకే. అది. అయితే ఇంక ఫ్యామిలీ చూసుకునే బాధ్యత నా మీద పడింది. హ్మ్. ఇంక నేనే వర్క్ చేయాల్సొస్తది. నేను చదువుకోలేను అన్నాడు. ఆ చిన్న వయసులో నాకు అర్థం కాలేదు. హ్మ్. ఇదేంటి పరిస్థితి ఎలా ఎలా ఉంటుంది అని చెప్పేసి. బట్ రియాలిటీ అదే. హ్మ్. అతను ఇంకా చదువు మానేసి తన ఫ్యామిలీని, అమ్మని పోషించడము, వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోషించడం కోసం చదువు ఆపేయాల్సొచ్చింది. హ్మ్. అది ఒకటి చాలా నన్ను కలిసివేసింది. దాని తర్వాత అలాంటివి చాలా సంఘటనలు జరిగాయి. ప్రత్యేకంగా అమ్మాయిలు. అమ్మాయిలు చిన్న వయసులోనే 7థ్ క్లాస్‌లో పెళ్లి అవ్వకపోవటం, యెస్. డ్రాప్ అయిపోవటము. కొన్ని కారణాలు కూడా తెలీదు ఎందుకు డ్రాప్ అయ్యారనేది. కొన్ని కారణాలు ఇలా చెప్పంటే పెళ్లయింది తెలిసింది. కొన్ని కారణాలు తెలియదు కూడా. ఎందుకు డ్రాప్ అయ్యారనేది. ఏ రీజన్ లేకుండా డ్రాప్ అవుట్ చేస్తున్నారు. హ్మ్. సో, తర్వాత నాకు తెలిసిందేంటంటే ఆర్థికంగా వెనకపడటం కూడా ఒక మేజర్ కారణం. వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేట్ కాకపోవడం కూడా ఒక మేజర్ వాళ్ళని కారణం. బాగా చదివించినా అంత కట్నం ఇచ్చి మళ్ళీ పంపించాలి బయటికి. అది ఒకటి వాళ్ళది మనసులో ఉంటుంది. సో, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి పేరెంట్స్ అదే విధంగా ఆలోచిస్తా ఉంటారనమాట. మీరు చెప్పినట్లు 100% హ్మ్. ఆహ్, ఇప్పుడు ఎక్కువ చదివిస్తే అంతకంటే ఎక్కువ చదివిన అబ్బాయిని తేవాలి. అంతకంటే ఎక్కువ కట్నం ఇవ్వాలి. అందుకని ఎందుకులే అని. కానీ వాళ్ళు మిస్ అయిన పాయింట్ ఏంటంటే, అమ్మాయి బాగా చదివితే ఈ కట్నాలు లేకుండా వాళ్ళే వచ్చి కొడుకు చేసుకుంటారు. ఇంకా యెస్. మంచి లైఫ్ ఇస్తారు. వాళ్ళు మంచి లైఫ్‌లో ఉండటం కాదు. వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వగలరు. తల్లిదండ్రుల పొజిషన్‌ని ఇంప్రూవ్ చేయగలరు. అండ్ దెన్ మిగతా సిబ్లింగ్స్‌ని చదివించుకోగలరు. మీరు గమనిస్తే అమ్మాయిలు ఉన్న ఫ్యామిలీలో ఇప్పుడు ఉన్న అభివృద్ధి అబ్బాయిల కంటే ఎక్కువుంది. అవును. సో, అది గమనించానండి. సో, అది ఆ ఇష్యూని కూడా సాల్వ్ చేయాలనే ఉద్దేశ్యంతో 2002లో స్థాపించడం జరిగింది. ఇంకా చాలా కారణాలున్నాయి. ఫ్యామిలీ, పర్సనల్, అమ్మ సార్ మీ మీ మోటివేషన్. మీ మీరు చూస్తే ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెన్స్ ఇండియన్ బా అమెరికాలో స్థిరపడిపోయారు. అవునండి. పుట్టుకతోనే కొంచెం రిచ్చా? లేదండి. పుట్టుకతో నా అదృష్టం ఏంటంటే నాకు అమ్మ, నాన్న ఉన్నారు. ఓకే. అమ్మ, నాన్న కష్టపడే తత్వం. పేదరికం కాదు. హ్మ్. అందరిలాగానే కష్టపడే తత్వం. హ్మ్. ఇంకా దాన్ని పేదరికం అనాలా, మధ్య తరగతి అనాలా ఏదైనా అనండి. కానీ రోజు కష్టపడి సంపాదించి పిల్లల్ని పోషించుకునే శక్తి మా అమ్మ, నాన్నకి ఇచ్చారు ఏం దేవుడు. చేస్తుంటారండి నాన్నగారు? మా నాన్నగారు కొలిమి పని చేసేవాళ్ళండి. అది గొడ్డళ్ళు, కత్తులు ఆ! అవి చేయటము, ఓకే. ఆహ్, నాగళ్ళు చేయటము, ఏది అగ్రికల్చర్ నాగళ్ళు చేయటము, హ్మ్. ఇలాంటివి చేసి బాగా వేడి చేసేది కొలిమిలో దాన్ని సాగతీసి మాన్యుయల్‌గా చేస్తారు. సో, ఎంత డిగ్రీలు చెప్పలేను గానీ, బట్ హ్యూజ్ టెంపరేచర్ అంత ఎప్పుడు అక్కడ వేడిగా మనం ఉంటుంది. 5 నిమిషాలు కూడా కూర్చోలేము అవును. దాని ముందు. అంత టెంపరేచర్‌లో తను 10 గంటల కంటే ఎక్కువ వర్క్ ఖర్చు ఖర్చు ఓహ్! చేసేవాళ్ళు. పని చేసేవాళ్ళు. సో, అది కష్టపడ్డారు. కష్టపడి తన పిల్లల్ని చదివించుకున్నారు. దాని తర్వాత మా అన్నయ్య అంతే. మా పెద్దన్నయ్య కూడా వెల్డింగ్ షాప్ పెట్టారు. వెల్డింగ్ షాప్. మా నాన్నకి ఓకే. తోడుగా. ఇంకా ఆ విధంగా మా ఫ్యామిలీని
డెవలప్ చేసుకున్నాను. సో మీ ఇంట్లో మీరు మీ పెద్దయ్య నా ఇంట్లో మా పెద్దన్నయ్య, నేను, ఇంకా వేరే అన్నయ్య. సో అప్పుడు మీరు చదువుకునేటప్పుడు మీ అన్నయ్య గారు చదువు ఆపేశారు. పెద్దన్నయ్య చదువు ఆపేశారు. ఆపేశారు. సో అది కూడా ఒక కారణం. ఒకటి ఓకే. అది కూడా ఇంపాక్ట్. అన్నయ్య ఇంత కష్టపడిపోతున్నారు, చదువు ఆపేసుకొని. ఓకే. అన్నయ్య ఇంకా తన తమ్ముళ్ళని చెల్లెల్ని తన ఓన్ పిల్లల్లాగా, తన సొంత పిల్లల్లాగా ట్రీట్ చేసి పిల్లల్ని చదివించుకున్నారు. తమ్ముడు చెల్లెలని చదివించుకున్నారు మా నాన్నతో కలిసి. అది కూడా ఒక ఇన్స్పిరేషన్ అండి. సార్ మీ ఇన్స్పిరేషన్ లో మీ అమ్మగారు మాటలు కూడా ఇన్స్పిరేషన్ చెప్పారు ఇందాక. ఏంటి ఏం చేశారు? మా అమ్మగారు యునిక్ అండి. ఎలా అంటే ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్తున్నారు, వాళ్ళు ఆకలితో ఉన్నారంటే చూడలేదు. పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉండి ముసలి వాళ్ళు రోడ్డు మీద కూర్చొని అడుక్కుంటున్నారు అనుకోండి, వాళ్ళని ఇంటికి పిలుచుకొచ్చి భోజనం పెట్టి పంపించేది, బట్టలు కూడా ఇచ్చి పంపించేది. ఇంటికి పిలుచుకొచ్చి. సో అది మేము ముందు ఎగతాళి చేసేవాళ్ళం. అమ్మ మీ అన్నయ్య వచ్చాడు అనేవాళ్ళం. అడుక్కునే వాళ్ళు వస్తే మీ అన్నయ్య వచ్చాడు ఎగతాళి. దాని తర్వాత అర్థమైంది దాంట్లో ఉన్న డెప్త్. అరే అమ్మ చేసింది ఇంత మంచి పనా అనేది. సో అదొక సార్ అమ్మగారికి ఏంటి అంత సున్నితత్వం ఎలా? మరి అది తెలియదండి, న్యాచురల్గా వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. బట్ ఆ సున్నితత్వం మాకు వచ్చింది అమ్మగారి దగ్గర నుంచి. మాకు వచ్చింది, అది చూసి నేర్చుకున్నాం. అరే అమ్మ ఇలా చేసింది, మనం కూడా చేయొచ్చు అంటే అది ఫారిన్ కల్చర్ కాదు, ఇది న్యాచురల్, ఇది మనము చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది చూస్తాను అంటే కొన్ని విషయాల్లో చూసినప్పుడు ఇది మనకెందుకులే, ఇది మనం ఎప్పుడు చేయని పని అనే విషయంలో ఉంటారు. అది కాకుండా మా విషయానికి వచ్చారు, ఇది మనకు తెలిసిన విషయమే, ఒకరికి హెల్ప్ చేయడం అనేది మనకు తెలిసిన విషయమే, ఎందుకంటే అమ్మ చేశారు మనం చేయొచ్చు. ఆ విధమైన ఇన్స్పిరేషన్. నేను ఇక్కడ నాగార్జున సాగర్లోనే చదివానండి. ఏపీఆర్ అది ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అంతా గవర్నమెంట్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ చదువుకున్నాను. మెరిట్ స్కాలర్షిప్లో నాకు స్కాలర్షిప్ వస్తే ఆ స్కాలర్షిప్తో మా అమ్మకి ఉంగరం కూడా చేయించారు. అది దట్ వాజ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. డిగ్రీలో ఉన్నాను. ఇట్ వాజ్ అరౌండ్ 19 years అలా ఉండొచ్చు, 18 to 19 years ఉండొచ్చు. సో దట్ వాజ్ ఎ ప్రౌడెస్ట్ మూమెంట్ ఫ్రమ్. ఎవరు అప్రిషియేట్ లేకపోయినా సరే అమ్మ అయితే అప్రిషియేట్ చేసింది. ఐ వాజ్ ప్రౌడ్ ఆఫ్ దట్. సో ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేశానండి. తర్వాత NIITలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్వాన్స్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ చేశానండి. 1998లో అమెరికా వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ కంటిన్యూ చేశాను. అక్కడ మళ్ళీ MBA చేశానండి. అక్కడ బాస్టన్లో